ఆహారం ద్వారా వచ్చే వ్యాధుల పరిరక్షణ, నియంత్రణ కోసం కొత్త మార్గదర్శకాలను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. దీనిలో భాగంగా చౌకగా లభించేటటువంటి చక్కెర పానీయాలు మరియు మద్యం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటివి వ్యాధులు ప్రబలుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఈ సందర్భంలో హెచ్చరించింది. మార్చి 3, 2026న జరగబోయే వరల్డ్ హీరింగ్ డే కోసం ప్రణాళికలు ప్రారంభమైనాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా పిల్లలను లక్ష్యంగా తీసుకుని ఈ వినికిడిని బారి నుంచి రక్షించాలన్న ఉద్దేశంతో డబ్ల్యూహెచ్ఓ ముందడుగులు వేస్తుంది. భారతదేశంతో పాటు కొన్ని దేశాలలో డెంగ్యూ ప్రమాదంగా కొనసాగుతుంది. దీనికి గాను దోమల నియంత్రణపై డబ్ల్యూహెచ్ఓ మరింత దృష్టి పెట్టాలని అన్ని దేశాలకు సూచించింది. ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాలలో ఈ సీజన్ ఫ్లూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖలు వాపోతున్నాయి. దీనికి గాను పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్ హైజీన్ పాటించాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో చికెన్ గున్యా, డెంగ్యూ తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు. దీనిలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా ఈ యొక్క డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. చలికాలంలో దోమల పెరుగుదల ఎక్కువగా పెరగడం వల్లే ఈ ప్రమాదం పొంచి ఉందని, దీనికి జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలు లైఫ్ స్టైల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాయి. దీనిలో భాగంగా డయాబెటిస్, ఒబెసిటీలు, బీపీ, గుండె జబ్బులకు ఒక మంచి అవగాహనను కల్పించాలని, చక్కెర, ఉప్పు, మద్యం వినియోగాలను తగ్గించాలంటూ ఈ యొక్క నినాదాలు, కార్యక్రమాలను చేపడుతున్నారు.